బిల్డింగ్ చుట్టూ 3-4 రౌండ్స్ వేస్తే సరిపోతుంది. ఆకలి వేస్తుండదు, ఏం తినాలన్నా షుగర్ ఒకటి. హెల్తీ ఫుడ్స్ ఏమో తినాలి అనిపించదు. ఇది ఇదిగోండి, ఈ డ్రాగన్ ఫ్రూట్ చప్పగా ఉంది, అసలు తినాలనిపించదు. ఇలాంటివి అన్నిట్లో తీపి ఉండాలి. కస్టర్డ్ యాపిల్, మ్యాంగో, సపోటా అలాంటివి అంటే నాకు చాలా ఇష్టం. కానీ బనానా కానీ ఏవి తినకూడదు, వాటి మీద మనకి క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. అవి తినలేను. ఏదో కొంచెం బాగానే ఉన్నట్టుంది. ఇది పాపం మొలిసి పెట్టింది. డ్రాగన్ ఫ్రూట్, అవకాడో తినాలన్నారు, ఇంకా అవి ఒలిసి పెట్టింది పాప. ఇవి వచ్చేసి ఇవ్వండి కాబూలీ శనగలు. ఇవి ఉప్పేసి ఉడకబెట్టుకుంటే కొంచెం స్నాక్ లెక్క తినొచ్చు అనమాట. 4 o'clockకి అలాగా. ఈ టైంలో తింటే కొంచెం తొందరగా 6:30 టిఫిన్ చేసేసి 6:30 క్లోజ్ అనమాట. ఇంకా అన్నీ అది స్పూన్స్ ఎక్కడనే. డ్రాగన్ ఫ్రూట్ అది ఉట్టిదే తినలేక జ్యూస్ చేసుకొని దానిలో కొంచెం పాలు పోసుకొని జ్యూస్ చేసుకుందాం అనుకుంటున్నా. అదైతే గడగడ తాగేయచ్చు. ఇంకా ఎంత బాధో హెల్తీ ఫుడ్ తినాలంటే. అదే గడ్డి తినమండి, నూడిల్స్ కానీ బజ్జీలు, పునుగులు ఇవి తినే సగం రోగం తెచ్చుకున్నాను నేను. మా అబ్బాయికి తెలిస్తే తిట్లు తిడుతున్నాడు. ఇలాంటివన్నీ తిని డైట్ సరిగ్గా చేయకుండా, వాకింగ్ చేయకుండా లేనిపోయిన రోగాలన్నీ నెత్తి మీద తెచ్చిపెట్టుకుంటున్నావు నువ్వు అని. సో గ్రేప్ జ్యూస్ అంటే ఇష్టం. అది దానిలో కూడా షుగర్ వేయకపోయినా కూడా తీగా ఉంటుంది గ్రేప్ జ్యూస్. గ్రేప్స్ని ఉప్పేసి కడుక్కోండి చక్కగా, ఎందుకంటే కెమికల్స్ వేస్తారు కదా. ఈ మధ్య అన్నీ కలిపింది పాపం. ఫ్రెష్గా ఉన్నాయి తెచ్చుకుంటే. అన్ని రేట్లు ఎక్కువైపోతున్నాయి. 100 రూపాయలకి వచ్చాయి 150 రూపాయలు అవుతుంది. గ్రేప్స్ కడిగేసిన ఉప్పు వేసాను అనమాట. అది కూడా క్లీన్ చేసుకొని నేను ఏం చేస్తున్నానంటే కొంచెం గ్రేప్స్, కొంచెం పోమోగ్రానైట్, కొంచెం బీట్రూట్ ఒక గ్లాస్కి అయ్యే విధంగా చేసేసుకుంటున్నాను అనమాట. 3 కొంచెం కలిపేసేసి కొంచెం హెల్త్గా బాగుంటుంది అనేసి. ఎక్కువ తాగకూడదు, మళ్ళీ ఇంత కప్పే తాగాలి. దీనితో షుగర్ ఒకటి. ఎంతెంత క్వాంటిటీ వేసి జ్యూస్ చేస్తాను మీకు మళ్ళీ చూపిస్తాను. బీట్రూట్ ఈ కలరే ఉంది, డ్రాగన్ ఫ్రూట్ ఈ కలరే ఉన్నాయి. కాకపోతే ఒక డ్రాగన్ ఫ్రూట్ వేస్తాను ఇప్పుడు నేను ఫస్ట్. అసలు అయితే డ్రాగన్ ఫ్రూట్ వైట్గా ఉంటుంది కదా లోపల, ఇదేంటో పింక్గా ఉంది. ఆ ఫ్రూట్ ఏ కలర్ ఉందో లోపల కూడా ఆ కలరే ఉంది. ఏంటో ఇది నాకు అర్థం కాలే. ఇట్లాంటిది నేను ఇదే ఫస్ట్ టైం చూడటం. ఓకేనా.